పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో కాలం చెల్లిన వాహనాల కథ ఇక ముగిసినట్టే. గడువు తీరిన వెహికల్స్ ను తుక్కుగా మార్చే ప్రణాళికను సిద్ధం చేస్తుంది రవాణా శాఖ. 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలి అని కేంద్రం గతంలోనే పాలసీ తెచ్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తుండగా మన దగ్గర ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఏళ్లుగా పెండింగ్లో ఉండటంతో చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం ఆ దిశగా వేగం పెంచింది. కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై తిరుగుతూ ఉండడంతో కాలుష్యంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో స్క్రాప్ పాలసీకి రంగం సిద్ధమవుతోంది. 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చడానికి సర్కార్ కసరత్తు ప్రారంభించింది. గత 3 ఏళ్లుగా తెలంగాణలో స్క్రాప్ పాలసీ అమలుకు నోచుకోలేదు. దీనిపై పూర్తిస్థాయి అవగాహనకు వచ్చిన ప్రభుత్వం గడువు తీరిన వాహనాలకు చెక్ పెట్టనుంది. కాలం చెల్లిన వెహికల్స్ రోజురోజుకు పెరిగిపోతూ ఉండడంతో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. కాలం చెల్లిన వాహనాలతో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ పాలసీని అమలు చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే కేంద్రాలు ప్రస్తుతం తెలంగాణలో 2 ఉన్నాయి. కొత్తగా తుక్కు కేంద్రాల ఏర్పాటుకు పలువురు పోటీ పడుతున్నారు. దరఖాస్తులు కూడా భారీగా వస్తున్నాయి. పలు కంపెనీలు కూడా ఇందుకు ఆసక్తి చూపుతున్నాయి. మరికొన్ని రోజుల్లో రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో తుక్కు కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇవి ఆమోదం పొందినట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లా షాబాద్, సిద్దిపేట జిల్లా వర్గంలో ఇవి ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 20 లక్షలకు పైగా కాలం చెల్లిన వాహనాలు ఉన్నట్టు రవాణా శాఖ అంచనా వేస్తోంది. ఇందులో ఎక్కువగా ద్విచక్ర వాహనాలే ఉన్నాయని అంచనా. పాత వాహనం స్థానంలో కొత్త వాహనం తీసుకుంటే వాహనదారుడు దరఖాస్తు చేసుకున్న తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. ఆ తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం వాహన యజమాని ఏ వాహనం అయితే వినియోగిస్తున్నాడో అలాంటి వాహనం మాత్రమే కొనుగోలు చేసినట్లయితే రాయితీ వర్తిస్తుందని అధికారులు అంటున్నారు. మన పాత వాహనాలు మనం 15 years ఓల్డ్ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే మన 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ స్క్రాప్ చేసుకుంటే గ్రీన్ ట్యాక్స్ మాఫీ చేయడం జరుగుతుంది. ఇది 2 years వరకు అంటే 39/2026 వరకు ఈ బెనిఫిట్ వాహనదారులకు ఉంటుంది. ఇప్పటి వరకు 15 ఏళ్లు దాటిన వాహనాలను మరో 3 ఏళ్లు గ్రీన్ ట్యాక్స్ ద్వారా నడుపుకునేందుకు రవాణా శాఖ అనుమతినిచ్చింది. కానీ ఇప్పుడు స్క్రాప్ పాలసీ అమలుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. తొలి దశలో ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, వాహనదారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.